మన సినిమాలో చూపించడం కూడా సినిమాలో చూపించడం కూడా కరెక్ట్గా చూపిస్తారు. ఒక పంచ చిని పంచ బాని వ్యవసాయం అంటే దీంట్లో నేనైతే డబ్బులు చూడలేదు. చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మేము చాలా విన్నాము. మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల? ఫోన్లు చేస్తుంటారు, మేము వ్యవసాయం చేయాలి అంటే రీల్ వేరు రియాలిటీ వేరు, రీల్ చూస్తారు. సో ఈ విధంగా మనము ఒక పరిచయ వేదిక అనమాట. అంటే ఏంటి, మన ఫార్మర్స్ నెట్వర్క్ బేసికల్గా వాళ్ళ వ్యవసాయంలోకి వచ్చారు, ప్లస్ జాబ్ కూడా చేస్తున్నారు. వాళ్ళ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. ఐటీ ఎంప్లాయీ చేస్తున్నారు. గ్రామాల్లో ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? అది అసలు చేసే పద్ధతులు కూడా ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఇంకా జాబ్ చేస్తున్నారు ఇద్దరు, ప్లస్ మళ్ళీ ఈ వ్యవసాయాన్ని మొత్తం 5 ఎకరాల్లో చేస్తున్నారు. నష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలన్న ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి, నాకు తెలుసు అది. అందరికీ నమస్కారం అండి, నేను ఈశ్వరి. ఎప్పుడు మన ఫామ్లోనే కాకుండా ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు కూడా మన నెట్వర్క్ ఆఫ్ ఫార్మర్స్ని చూపించాము. దాంట్లో భాగంగా చిరంజీవి, ఉదయ్ బేసికల్గా వాళ్ళ వ్యవసాయంలోకి వచ్చారు, ప్లస్ జాబ్ కూడా చేస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకున్నాం, అసలు ఏ విధంగా వాళ్ళ అనుభవాలు, దాని తర్వాత అసలు వాళ్ళ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. సో ఈ విధంగా మనము ఒక పరిచయ వేదిక అనమాట. అంటే ఏంటి, మన ఫార్మర్స్ నెట్వర్క్ని మనము కస్టమర్స్కి కానీ లేకపోతే వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ విధంగా మనం పరిచయం చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్, మనము ఒక ఉత్తేజాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం చేయడం వల్ల. సో చిరంజీవి గారు నమస్తే అండి. ఉదయ్ గారు నమస్తే అండి. సో అసలు మీరేంటి? మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మేము అందరిలానే మేము కూడా ల్యాప్టాప్ టెక్నికల్ అండి, ఐటీ ఎంప్లాయీ. సో మీరు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ సినారియోలో అందరూ ఐటీ ఎంప్లాయీస్, లేకపోతే ఏదో జాబ్ ఓరియంటెడ్లో గ్రామాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. గ్రామాల్లో ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ప్లస్ చేస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ మోతాదులో కెమికల్ ఫార్మింగ్ చేస్తూ భూములు చెడిపోతూ, ప్లస్ రకరకాల రోగాలు, క్యాన్సర్, ఇవన్నీ ఇప్పుడు లేనివి ఇవన్నీ వస్తున్నాయి. అందుకని మీకు వ్యవసాయం చేయాలనేది ఎక్కడో ఒక దగ్గర తట్టింది. అది కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనేది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? అది అసలు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనిపించి, అంటే ఎవరు చేయట్లేదన్నా మీ ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ ఎవరు అంటే అదే చేసేవాళ్ళు తగ్గిపోయారు, ప్లస్ అది చేసే పద్ధతులు కూడా ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఇంకా ముందు వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయం ఒకటి ఉంటుంది, దీని అంటే ఇక్కడ కాయగూరలు అనేవి మనకు భూమిలో నుంచి ఇట్లా పొలాల నుంచి వస్తాయి అనేది ఇప్పుడు మన పిల్లలకి తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి కూడా తెలియాలని ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఒక ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వగలం అనే మంచి ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు ఇద్దరు, ప్లస్ మళ్ళీ ఈ వ్యవసాయాన్ని మొత్తం 5 ఎకరాల్లో చేస్తున్నారు. ఇది మనకి కంది, బటాన్ చెరువు నుంచి కంది బాంబే వెళ్ళే హైవేలో ఈ విలేజ్ పేరేంటి? కోలంపేట దగ్గర 5 ఎకరాలు మీరు లీజ్ తీసుకొని చేస్తున్నారు. ఈ లీజ్ ఎంత పడుతుందండి సంవత్సరానికి? అది మామూలుగా రైతులకి ఎట్లా ఇస్తారో అట్లానే ఇచ్చారండి. మామూలుగా మనకు తెలియడానికి మనకి యాక్చువల్గా మామూలుగా 1,00,000 ఉంటుంది కదా మామూలుగా. అదేంటంటే దాంట్లో మనకు ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి, డ్రిప్ ఇరిగేషన్స్ అవన్నీ. మనకి ఏంటంటే అది భూమిని బట్టి మనకు ఏరియాని బట్టి మారుతుంటుంది రేట్లు అనేవి. మేము ఏంటంటే మామూలుగా ఇప్పుడు మా వృత్తిపరమైన జాబ్ చేస్తూనే మాకేంటంటే సపోర్టింగ్గా మాకు ఆయన మెయిన్ అయిందా, మేమేంటంటే ఏదో సపోర్టింగ్ అట్లా చూస్తుంటాము. మేమైతే మామూలుగా మెయిన్ మా ప్రొఫెషనల్కి చేయకుండా చేస్తుంటాం. చేయాలన్న ఉద్దేశంతో యాక్చువల్గా చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, మేము వ్యవసాయం చేయాలి అంటే రీల్ వేరు రియాలిటీ వేరు. రీల్ చూస్తారు, రీల్ చూసి రీల్ వేరు రియాలిటీ వేరు. ఫస్ట్ నాతో పాటు రండి, భూమిలో తిప్పుతాను. ఆ తిప్పిన తర్వాత 2-3 సార్లు తిరిగేసరికి వాళ్ళకి అది కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం కదా సార్, మామూలుగా రెగ్యులర్ లైఫ్లో ఏమవుతుందంటే ఇప్పుడు మామూలు ఎక్సర్సైజ్లు అని చెప్పేసి అనవసరంగా అట్లా చేసే బదులు కూడా నియర్ బై, ఇప్పుడు మనం ఎక్కడ ఏరియాలో ఉన్నా కూడా ఆ నియర్ బై ఏరియాలో వారానికి ఒక్కసారైనా అక్కడ ఉన్న సిటిజన్స్ నియర్ బై రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే పనులు చేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా పరంగా బాగుంటుంది. మామూలుగా అక్కడ అనవసరం ఇప్పుడు హెల్తీ ఎన్విరాన్మెంట్, అక్కడెక్కడ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో జిమ్లు ఇవన్నీ చేసే బదులు, వాకింగ్లు పార్కింగ్లు తిరిగే బదులు వారానికి ఒకసారి మా దగ్గరికే కాదు, ఇక్కడ నియర్ బై ఫార్మర్స్ చాలా మంది కూడా అక్కడికి వెళ్ళేసి అట్లీస్ట్ స్పెండ్ వల్ల అసలు భూమిలో ఉన్న ఏ విధంగా పంటలు పండుతుంది, అందులో ఉన్న కష్టాలు ఏంటి, భూమిని దగ్గరగా చూడొచ్చు, రైతులని వ్యవసాయం దగ్గరగా చూడొచ్చు. ఈ వ్యవసాయంలో నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, టమాటా కానీ, పప్పులు కానీ, కూర కానీ, పండ్లు కానీ అసలు విలువ ఇవ్వట్లేదు కస్టమర్స్. అదేంటంటే చీప్గా తీసి పడేస్తున్నారు. 5 రూపాయలకి రావాలి, 10 రూపాయలకి రావాలని.
దానికి ఎందుకు విలువ పెట్టి ఇప్పుడు మీరు ల్యాప్టాప్లు కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇవి మాత్రం ఎంత అంటే ఎంత పెట్టి పెట్టి కొనేస్తారు కానీ కానీ ఈ దగ్గర వస్తే మాత్రం చాలా కక్కుర్తి పడతాం. మన ఇండియన్ డిఎన్ఏ అందరినీ మార్చాలి. ఈ విధంగా మనం ఫామ్ విజిట్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అది కూడా మారిపోతుంది. అసలు మామూలుగా అసలు ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు టమాటో పంట వేయాలంటే అసలు ఎక్కడి నుంచి మొక్క పెట్టింది కానీ వాళ్ళు కష్టపడేది ఏంటి? ఇప్పుడు ఒక ఆకుకూర రావాలంటే అది మనం సీడ్ వేసిన కాడి నుంచి ఎంత కష్టం ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళకి కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ కన్నా వాళ్ళకి తెలియాలి, ఆ పిల్లలకు కూడా తెలియాలి. ఉదయ్ గారు మధ్యలో మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఐటీ చేస్తున్నారు. మీరు కూడా మీరిద్దరు అసలు మీ పరిచయం ఎట్లా, మీరిద్దరు ఏ విధంగా చూసుకుంటారు వ్యవసాయాన్ని? మేమిద్దరం కలిసి దాదాపు 5 years నుంచి అండి. Okay. ఫ్రెండ్స్ ప్లస్ ఒకే కంపెనీలో చేసాం. ఓకే సో అక్కడ నుంచి ఇట్లా కంటిన్యూ అవుతున్నాం. ఓకే సో చిరంజీవి గారు స్టార్ట్ చేశారు ఫస్ట్. నాకు ఉండేది చిన్నప్పుడు మా ఫాదర్తో వెళ్ళి పొలంలో అలా అన్ని చేసేవాళ్ళం. ఓకే సో చదువుకోవడం బయటకు వచ్చేసి చదువుకున్నాం, అప్పటి నుంచి ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఏదో చేద్దాం కనీసం పిల్లలకన్నా నెక్స్ట్ నేర్పిద్దాం అన్నట్లు మా పేరెంట్స్ నేర్పించారు అప్పుడు. సో మా పిల్లలు కూడా అట్లీస్ట్ తెలియాలి ఏం జరుగుతుందని. ఫ్యామిలీ దగ్గర వస్తారా పిల్లలతో? వస్తామండి ఖచ్చితంగా. మా వాళ్ళ పిల్లలు వచ్చి చేస్తారు, పని కూడా చేస్తారు. వచ్చి చిన్న పిల్లలే కానీ బాగా వాళ్ళు తెలుస్తుంది. చుట్టూ మట్టిలో ఆడుకోవడం, మట్టిలో ఆడుకోవడం వల్ల మనకి యాక్చువల్గా మనం చాలా హెల్దీగా కూడా ఉంటాం. సో అలా చాలా ఛాన్స్ వచ్చింది, అలా కంటిన్యూ చేస్తున్నాం. మా ఫ్యామిలీ నుంచి కూడా ఓకే మంచి పని చేస్తున్నారు, కంటిన్యూ. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ అండి. సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ దాకా వచ్చారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వ్యవసాయంలో ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంటే దీంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ ఎందుకు నీకేం పిచ్చి పట్టినరా, జాబ్ చేసుకుంటున్నావు కదా పక్కన వాళ్ళు అంటారండి, సోషల్ గా అంటారు. అంత అవసరమా మనకి? ఇప్పుడు కావాలంటే మీకు అంత హెల్తీ ఫుడ్ కావాలంటే బయట మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా, కొనుక్కోవచ్చు కదా. మీరు ఎందుకు పండించాలి? ఇప్పుడు మనకు ఇప్పుడు మనం తెచ్చుకునే ఒక స్తోమత మనకు ఉంది. అంటే మరీ అంత రిచ్ కాదు మామూలుగా ఎంత కొంత మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్ మనం తెచ్చుకోవచ్చు. ఎందుకు అంత కష్టం, ఎందుకు దాంట్లో ఏమైనా వస్తుందా అని అంటారు. కాకపోతే ఏం వస్తుందా అని కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇప్పుడు ఫార్మింగ్ వాళ్ళకి రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నా అందరికి తెలిసింది. దానికి మనం ఏం స్పెషల్గా మనం ఏం చెప్పక్కర్లా. కాకపోతే ఏంటంటే అది ఒక ఇంట్రెస్ట్, ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకున్నారండి మీరు. సింపుల్ గా చెప్పాలంటే మనం పక్క నుండి గట్టి మీద మాటలు చెప్పడం కాదు, దిగి చూపిస్తే అది జనాలకు తెలుస్తుంది అనే చేయాలనుకున్నారు. చాలా చాలా మంచి ఉద్దేశం. ఆ ప్రాక్టికల్ గా చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మీరు అలసిపోకుండా ముందు ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, అంటే మామూలుగా మీరు అడ్వైజ్ చేసేది ఏంటంటే, యాక్చువల్గా వ్యవసాయం అంటే దీంట్లో నేనైతే డబ్బులు చూడలేదు. వ్యవసాయం చేసేటప్పుడు అయితే పోవటమే కానీ ఏ విధంగా డబ్బులు పోకుండా ఏ విధంగా నష్టాల్లోంచి ఏ విధంగా బయటపడాలన్న ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి నాకు తెలుసు. అంతే. మీ అనుభవం ఏంటి? అంతే సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మామూలుగా కెమికల్ ఫార్మింగ్ లో చేసిన రైతులకైనా మామూలు ఇట్లా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకైనా ఎవరు రైతు అనేవాడు రాజు అంటారు కానీ ఊరికి పదానికి రాజు, అది రాజు కాదు. మన సినిమాలో చూపించడం కూడా కరెక్ట్ గా చూపిస్తారు. ఒక పంచ చిని పంచ బనీనా చూపించి పేరు కూడా రాజు అంటారు కానీ చూపించడం భేదవాడగా చూపిస్తారు. అది రియాలిటీ. సో కానీ మీరు ఇంకా అలసిపోకుండా కొంచెం దీంట్లో నుంచి కొంచెం కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాల్యూ ఎడిషన్స్ కి వస్తే కనుక మెయిన్ ఇంటెన్షన్ అండి. ఇది మామూలుగా ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకు చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏంటంటే దీంట్లో ఈ విధంగా చేస్తే ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి అని చెప్పేసి ఎవరు ఎంటర్ కావచ్చు. కాకపోతే ఏదో ప్రాఫిట్స్ ఉంది కాదు, ఇంట్రెస్ట్ తో చేసి ఒక హెల్తీ ఎయిమ్తో చేయాలి. అంతేగాని అంతే ప్రాఫిట్స్ అనే ఓరియంటెడ్తో చేయకూడదు. అప్పుడు మనం చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి విరుద్ధంగా వెళ్తాం. ఎప్పుడైతే ప్రాఫిట్ ఓరియంటెడ్ వెళ్తామో మనం ఇక్కడ ఇక్కడ ఇట్లా చేస్తే ఇంకో డబ్బులు ఎక్కువ వస్తాయి అని ఆటోమేటిక్ మన మైండ్ సెట్ ఏమవుతుంది, ఓకే ఇక్కడ వేసేద్దాం మందు వేస్తాం అని వచ్చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలకి కొద్దిగా న్యాచురల్ గా తింటే కూడా అట్లీస్ట్ వాళ్ళు బయట ఎక్కువ తింటున్నారు, కనీసం ఇవన్నా కొద్దిగా అన్ని తింటే హెల్తీ నష్టం నుంచి కొంచెం ఒక నెక్స్ట్ జనరేషన్ చేద్దాం అన్నట్టు ఒక ఉద్దేశం కూడా ఉంది. సో అది అందరికీ ఇవ్వలేం కానీ వీలైనంత మంచి ఉద్దేశం మీది. యాక్చువల్గా ఈ రోజు అంతా హార్వెస్టింగ్ సీజన్ మీరు చూస్తున్నారు కదా, హార్వెస్టింగ్ చేసుకుంటే కూడా మాకు టైం ఇవ్వలే అన్నారు కానీ మేము మిమ్మల్ని బాగా సతాయించి. థ్యాంక్ యూ. అయితే విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద సక్సెస్. శైలు థ్యాంక్ యూ. వీళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం అనుకున్న మన డ్రీమ్స్ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మేమైతే కలగంటాం ఇట్లా ఉండాలని, ఆ కళలకి అందరూ సహకారం ఇవ్వాలి కదా. నమస్తే ఉదయ్ గారు, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, అంటే దీంట్లో చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మేము చాలా విన్నాము. మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల? మెయిన్ గడ్డి అండి. ఎంత చేసినా మేము కెమికల్స్ ఏం కదా, సో గడ్డి బాగా వస్తుంటుంది.
సో కంటిన్యూగా దాని ప్రాసెస్ తీస్తూ ఉండాలి, అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ ఏంటంటే కస్టమర్ ఏమనుకుంటారు చూస్తే అంత నీట్గా ఏదో కడిగినట్లుగా ఉండవండి ఆర్గానిక్ ఎప్పుడు. సో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకి నీట్గా ఉండాలి, కానీ ఆర్గానిక్ అలా రావు. అవి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం అలా రావడానికి, కానీ మెడిసిన్ ఏం కాబట్టి కొద్దిగా మచ్చలు అలా వస్తుంటాయి.